గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూనియర్ ఎన్టీఆర్ కి నీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి. అది ఇంకా మీది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది సార్. అది ఆయన లేదు అంటే ఆయన వర్క్లో ఆయన ఉంటాడు, బిజీగా ఉంటాడు. ఇదివరకు అంటే పిల్లలు పుట్టక ముందు అంటే ఎక్కువ శాతం కలిసేవాళ్ళం. పిల్లలు పుట్టిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీ హాజ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ కదా, సో హీ హాజ్ టు స్పెండ్ టైమ్ దేర్ అండ్ హీ హాజ్ టు స్పెండ్ టైమ్. అప్పుడు ఇంకా తనకున్న కథలు సినిమాలు వినడం రెగ్యులర్గా ఉంటుంది కదా, అందుకని తన టైం ఈ మధ్య తగ్గింది. బట్ బేసిక్ ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఇంకా మొన్న మధ్యన ఫోన్ చేసి లొకేషన్ రా అంటే వస్తా అన్నా కానీ కుదరలేదు, నాకేదో పని ఉండి నేను వెళ్ళలేదు. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు, తర్వాత కూడా అండి మొన్నటిదాకా కూడా చేస్తూ వచ్చాను నేను. జనతా గ్యారేజ్, ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్. అవును, ఈ మధ్య కూడా ఆర్ఆర్ఆర్లో తన్నే కదా ఇంట్రొడ్యూస్, తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ ఇద్దరి మధ్యాహ్నం. నీకు అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో లేదా? ఉందండి, నాకు తరుణ్తో ఉంది. తరుణ్తో ఐఎమ్ వెరీ క్లోజ్. మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్. ఇంకా నాకు శివబాలాజీతో ఉంది. ఓకే, బట్ తరుణ్ ఒక ఫైర్ లాగా వచ్చి అలాగ ఆగిపోయాడు. లేదండి, నాకు ఐ డోంట్ నో, బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు. ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా ఏమో క్యారెక్టర్స్ని కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. అంటే నార్మల్గా వాళ్ళ మదర్ రోజారమణి గారు ఎక్కువగా ఆవిడే మేనేజ్ చేస్తారు అందువల్ల లేదా అని ఏదో ఇగో ఇప్పుడు సుమకి నీకు మధ్య డైవర్స్ లాగే వాళ్ళ గురించి మాట్లాడేసి నాకు తెలియదు. అదే అంటే అలాంటివి నార్మల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి ఇండస్ట్రీలో అలాగే స్ప్రెడ్ అయ్యి ఏం లేదండి. ఐ ఫీల్ తరుణ్ కెన్ మేక్ వండర్స్. అండ్ శివబాలాజీ ఇప్పుడు మారుతున్నారు అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పట్టుకొని కూర్చున్నారు కొంత టైంలో, అంటే బిఫోర్ ఈ ఓటీటీ రాకముందు సినిమాలో హీరోగానే అని చెప్పేసి కొన్ని ఆబ్లిగేషన్స్ అలాంటివి ఉంది. ఇప్పుడు మారాయి. సో దేర్ ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నో, దే విల్ డెఫినెట్లీ కమ్ అనిపిస్తుంది. అవును, ఇప్పుడు నిన్ననే మన శ్రీరామ్ అని ఒక హీరో ఉన్నాడు చూడు. అవును, రోజా కూటమ్మ వచ్చేసాడు, రోజా పూలు. నిన్న చెప్తున్నాడు నాకు, నేను అవన్నీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ సార్, ఇప్పుడు నేను సైడ్ క్యారెక్టర్స్ అవి చేయట్లేదు, 4-5 ప్రాజెక్టులు అవి లైనప్లో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ. అదే, సో ఐ థింక్ సమ్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఎస్. అయితే నేను ఇంకొక ముఖ్యమైన విషయం నీ కెరీర్ పరంగా నేను అనుకునేది, నాన్నగారు చాలా గొప్ప ప్రయోక్త దేవదాస్ కనకాల గారు. అతను యాక్టర్గా వచ్చారు అండ్ చాలా మంచి సినిమాలు చేశారు. అండ్ నాగమల్లి లాంటి ఒక అద్భుతమైన ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. బ్రహ్మాండమైన పాటలు, రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్, అసలు నాగమల్లి ఆ పాట, అవన్నీ వేటూరు గారి పాటలు, చాలా అద్భుతమైన సినిమా తీశారు నాగమల్లి. అమ్మాయి తర్వాత మళ్ళీ అందులో వచ్చేసిన హీరోయిన్ మళ్ళీ ఇంకో సినిమాలో చేయలేదు. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిల్మ్ అమ్మాయికి. నువ్వు దేవదాస్ కనకాల గారి అబ్బాయి అయ్యి నువ్వు ఎందుకు అసలు డైరెక్షన్ అన్న పాయింటే నువ్వు అసలు కెరీర్లో ఎంటర్టైన్ చేయలేదు? అంటే నేను ఇవన్నీ నేను విన్నానండి. మా ఫాదర్ అంటే మీకు తెలియడం కోసం చెప్తున్నా, యాక్చువల్లీ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్డ్ యాక్టర్ ఈజ్ మిస్టర్ దేవదాస్ కనకాల. ఆయన చదువుకొని వచ్చిన తర్వాత చెన్నైకి వచ్చేసి ఇంకేముంది మనకి లైఫ్ అంతా రెడ్ కార్పెట్టే, చెన్నైకి వెళ్ళంగానే మనకి పిలిచేస్తారు, వేషాలు వచ్చేస్తాయి అనుకుని దిగారు. వెళ్తే ఎవరెందుకు పట్టించుకుంటారు, ఆల్రెడీ ఎవరికి వాళ్ళు మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక లాబింగ్ ఉంటుంది, అలాంటి లాబింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఈయన్ని పట్టించుకోలేదు. రాత్రి వేషాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా సినిమాలో. సో పట్టించుకోలేదు, ఇదేంటిది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈయన హీ గాట్ అప్సెట్. ఆ టైంలో ఒకే ఒక సినిమా, అంటే ఒక 2 సినిమాలు చేశాడు ఆయన. ఏంటంటే బుద్ధిమంతుడు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ పడవ లాంచి ఎక్కి ఓ అనే భూమి మీద సుఖపడితే తప్పు లేదురా ఆ సాంగ్లో వెనక ఓ అని చెప్పేసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కాలం మారింది అనుకుంటా. ఏంటంటే చాలా రిఫ్రాఫ్లాగా వచ్చా
ఇచ్చేయండి ఆ పిల్లని 3 పూట్ల పాలు పోస్తాను ఇంకోటి అని చెప్పేసి చాలా బాగా చేసాడు ఈయన. ఈయనకి ఆ వేషం రాదనుకొని వెళ్ళాడు. ఈయన చెప్పడం నాకేం చెప్పాడంటే, విశ్వనాథ్ గారు మామూలుగా ఏం వచ్చింది గాడుదు గుడ్డులే అని చెప్పేసి నాకు ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండిందిరా, ఆ నెగిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాను, రాదనుకునే వెళ్ళాను, అదే బాగా పనిచేసింది, వెంటనే వచ్చింది నాకు ఆ ఒక్క సీను, చాలా బాగా చేసాం, పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం రాలేదు వేషాలు, సర్వైవల్ కావాలి కదా. ఈ లోపల నేను అప్లై చేశాను సాంగ్ అండ్ డ్రామా డివిజన్కి, హైదరాబాద్లో సాంగ్ అండ్ డ్రామా డివిజన్కి. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది వచ్చింది, జాబ్ వచ్చింది. సో ఈ షిఫ్టెడ్ టు హైదరాబాద్కి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, హ్యాపీగా ఉంది. అక్కడే మా అమ్మని చూశారు, అంతకుముందే చూశాడు మా అమ్మని ఎక్కడో మా నాన్న, ఎవరు ఈ మహానటి ఇంత బాగా చేస్తుంది అనుకున్నాడు, అయిపోయింది. తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్కి వచ్చిన తర్వాత పక్కనే కొలీగ్స్గా ఉన్న తర్వాత లవ్లో పడ్డారు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఈయనకి చూడండి, సో అంటే మనిషి ఎలా ఉన్నాడో, నేను చెప్పేది పాయింట్ చివరికి వచ్చే పాయింట్ చెప్తా. సాంగ్ అండ్ డ్రామా డివిజన్ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోయాడండి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టారు కదా, వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాడు. ఇద్దరు మా మదరు మా ఫాదరు ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉండగా, సెక్యూర్డ్ జాబ్ ఉండగా వదిలేసి అలా వెళ్ళిపోయారు. మా నాన్న వెళ్ళాడంటే సరే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 10 మంది తయారు చేయొచ్చు అనుకున్నాడు, ఏమో వస్తే వేషాలు వస్తాయి అనుకున్నాడు. ఈవిడ కూడా మా నాన్న అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సరే 7 బ్యాచెస్ దాకా ఇన్స్టిట్యూట్ బాగానే నడిచింది. తర్వాత ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మూసేశారు ఇన్స్టిట్యూట్ని. అవును, అదే ఆ బ్యాచ్లోనే కదా చిరంజీవి గారు, రజనీకాంత్, వీళ్ళందరూ కూడా, రాజేంద్ర ప్రసాద్, వాళ్ళంతా అక్కడ తయారైన వాళ్ళు. మూసేసిన స్టాఫ్లో నుంచి ఇక్కడ మా మదరు ముల్లా మాస్టర్ అని అక్కడ స్టూడెంటే, అక్కడ నేర్చుకున్న ఆయన అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ చేశారు. అదేంటి, స్టేట్ గవర్నమెంట్ జాబ్, మా అమ్మకి స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్ అగైన్. మా నాన్న అప్పటిదాకా ఉన్నవాడు, మంచి వేషాలు వచ్చాయి, ఓ సీత కథ పెద్ద హిట్, చాలా పెద్ద హిట్, 4 లాంగ్వేజెస్లో. ఇంకా అది తీద్దామని అందరూ మలయాళం నుంచి, తమిళ నుంచి, ఈయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అవును, రాలేదు, బ్యారియర్ ఉండింది. అవును, అదే సినిమాని బాలచంద్ర గారు అనుకోండి, బాలచంద్ర గారే తీశారు. ఎవరితోటి, రజనీకాంత్ గారితో. ఇది సేమ్ మా నాన్న ఏదైతే చేశారో క్యారెక్టర్, అదే క్యారెక్టర్ని రజనీకాంత్ గారి స్టైల్ అంతా నాన్న దగ్గర నుంచి వచ్చిందే, ఆ జుట్టు ఎగరేయడం. అవును, ఎస్ ఎస్, అది ఫస్ట్ సినిమాలో ఆయన కూడా అలా ఎగరేసి అలా వచ్చారు, సేమ్ ఇది. అవును. సో ఆ లాంగ్వేజ్ ఆయనకు అక్కడ ఆ వేషాలు. ఇంకా ఆ తర్వాత సిరిసిరి మువ్వ, మాంగళ్యానికి మరో ముడి, ఇలాంటి ఒక విశ్వనాథ్ గారి దగ్గర చేస్తూ అక్కడే ఒక 6-7 సినిమాలు చేశారు. తర్వాత ఏమనుకున్నాడంటే ఈయన, ఎంతకాలం ఇది నేను ఇన్స్టిట్యూట్లోంచి స్టూడెంట్స్కి వస్తున్నాయి మహా అంటే మొత్తం అంతా 7 బ్యాచ్ల్లో చూసుకుంటే 10 మందికో 15 మంది 20 మందికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రావాలి కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఈయన డైరెక్షన్ మొదలుపెట్టి ఈ వాంటెడ్ టు ఇన్స్టిట్యూట్ వదిలేశారు. అంటే ఇంకా క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా దాంట్లో కష్టాలు, డబ్బులు రావు, చేతికి రావు, ఇంకా అంటే మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్, డబ్బులు ఇవ్వకపోవడాలు, ఇవన్నీ. తర్వాత ఈయన డైరెక్షన్ మొదలుపెట్టిన దాంట్లో ఒకటి చలిచీమలు బాగానే ఉండింది, నిజం పోయింది. మీరన్న నాగమల్లి సాంగ్స్ పరంగా చాలా పెద్ద హిట్, కానీ సినిమా పెద్దగా ఆడలేదు, రెవెన్యూ పరంగా రాలేదు. సో యావరేజ్ ఫిల్మ్. సో 2-3 సినిమాలు అలా అయ్యేసరికి ఇది కాదు అనుకున్నాడు. ఏంటి ఏదోదో అయిపోతుంది నా లైఫ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి ఇక్కడే అనుకున్నాడు. అదే టైంలో ఏఆర్ కృష్ణ గారు ఇక్కడ రిపట్రీ, ఆంధ్రప్రదేశ్ రిపట్రీ ఉండింది. దేవదాస్ నువ్వు ఇక్కడికి వచ్చే ఇక్కడ టీచింగ్ అని చెప్పేసాను. అది సెమీ గవర్నమెంట్. అంటే ఇక్కడికి వచ్చి ఈయన నైట్ వెళ్ళిపోదాం పదా, రిపట్రీ అక్కడ పెడుతున్నాడు ఏఆర్ కృష్ణ గారు అంటే, మా అమ్మ స్టేట్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వచ్చేసింది ఇక్కడికి. ఇది సెమీ గవర్నమెంట్. ఇక్కడ స్టైఫండ్ ఇచ్చి ఆర్టిస్టులను తయారు చేస్తారు. అక్కడే మన దీక్షిత్ గారు, భిక్షు గారు వీళ్ళంతా నేర్చుకుంది. వీళ్ళంతా 2 years అక్కడి నుంచి మళ్ళీ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ అయ్యారు 2 years తర్వాత.
అక్కడి నుంచి మళ్ళీ 2 ఏళ్ళు చూసిన తర్వాత మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం 85 నుంచి. అక్కడ కష్టాలే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.